వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి కృషి ధాన్య యోజన మరియు పల్స్ స్వావలంబన మిషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ చొరవ రైతుల జీవితాలను కొత్త శక్తి ఇస్తుందని వెల్లడి. భారత గడ్డపై నుంచి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్. ఇండియాపై ప్రశంసలు, తమ ధైర్యాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరిక. యూపీలో జరిగిన 49వ అంతర్జాతీయ కార్పెట్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం యోగి. వస్త్ర పరిశ్రమ మరియు ఎంఎస్ఎంఈ రంగాన్ని కూడా పునరుద్ధరించమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం. నరేట్కో ప్రాపర్టీ షోలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి. బగ్గుమన్న బీసీ సంఘాలు. 13న హైవేల దిగ్బంధం, 14న తెలంగాణ బాద్. హైకోర్టు తీర్పు ఏకపక్షమంటూ బీసీ నేతల తీవ్ర విమర్శ. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్. ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష. బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకానమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎంకి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లేఖ. 20 రోజుల కింద లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్న బొత్స సత్యనారాయణ. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇప్పటికైనా కాంగ్రెస్ తప్పు తెలుసుకోవాలి, వెంటనే ఎన్నికలు జరిపించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజలను గోల్మాల్ చేయకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచన. తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. మాజీ మంత్రి విడదల రజనీ డిమాండ్. డబుల్ సెంచరీ మిస్ రనౌట్ వెనుదిరిగిన యశస్వి జైస్వాల్. చేజారిన డబుల్ సెంచరీ సాధించే అవకాశం. అల్లు అర్జున్ సినిమా ఓ ప్రయోగం. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తామంటున్న దర్శకుడు అట్లీ. అన్నదాతలను గౌరవించడం, సంపన్న దేశాన్ని నిర్మించడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ నుండి ప్రధానమంత్రి కృషి ధాన్య యోజన మరియు పల్స్ స్వావలంబన మిషన్లను ప్రధాని ప్రారంభించారు. దీని ద్వారా రైతు సోదరీమణులకు 42,000 కోట్ల రూపాయలకు పైగా బహుమతి లభించిందని మోదీ తెలిపారు. ఈ చొరవ రైతుల జీవితాలకు కొత్త శక్తిని మరియు కొత్త అవకాశాలను తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ऐसा बन गया है कि वो कुछ उपलब्धियों से ही संतुष्ट नहीं होता है. हमें विकसित बनता है तो फिर हर क्षेत्र में लगातार बेहतर करते ही रहना होगा, सुधार करना ही करना होगा. इसी सोच का परिणाम है पीएम धन धान्य कृषि योजना. और इस योजना की प्रेरणा बनी है आकांक्षी जिला योजना की सफलता.
पहले की सरकारें देश के 100 से अधिक जिलों को पिछड़ा घोषित करके भूल गई थी। हमने उन जिलों पर विशेष ध्यान केंद्रित किया, उनको आकांक्षी जिला घोषित किया। इन जिलों में बदलाव का हमारा मंत्र था कन्वर्जेंस, कोलैबोरेशन और कंपटीशन। यानी पहले हर सरकारी विभाग अलग अलग योजनाओं, जिले के हर नागरिक, सबको जोड़ो, फिर सबका प्रयास के भाव से काम करो और उसके बाद बाकी जिलों के साथ स्वस्थ स्पर्धा करो। इस अप्रोच का फायदा आज दिख रहा है। साथियों, इन 100 से ज्यादा पिछड़े जिलों में, जिसे हम अब एस्पिरेशनल डिस्ट्रिक्ट कहते हैं, अब हम उसको पिछड़े जिले नहीं कहते हैं, 20% बस्तियां ऐसी थी जिन्होंने आजादी के बाद से सड़क ही नहीं देखी थी। आज आकांक्षी जिला योजना की वजह से अब ऐसी ज्यादातर बस्तियों को भी सड़कों से जोड़ा जा चुका है। భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పొరుగు దేశం పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ను కూడా తమ మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు. అంతేకాకుండా కాబూల్పై జరిగిన వైమానిక దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమైన అనంతరం ముత్తాకి విలేకరులతో మాట్లాడారు. గత 4 ఏళ్లలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి పూర్తిగా ఏరివేశాం. ప్రస్తుతం దేశంలో ఒక్క ఉగ్రవాది కూడా లేడు, అంగుళం భూమి కూడా వారి ఆధీనంలో లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ను ఉద్దేశించి శాంతి కోసం మేం చేసినట్లుగానే ఇతర దేశాలు కూడా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్లో బడోహి జిల్లాలో 49వ అంతర్జాతీయ కార్పెట్ ఫెయిర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము రాష్ట్రంలో వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కాకుండా గరిష్ట ఉపాధిని సృష్టించే వస్త్ర పరిశ్రమ మరియు ఎంఎస్ఎంఈ రంగాన్ని కూడా పునరుద్ధరించామని తెలిపారు. जब 2017 में मुझे उत्तर प्रदेश का दायित्व सौंपा गया तो मैं भौचक था इस बात को लेके कि उत्तर प्रदेश जैसे राज्य को संभालना, जहां पर हर तीसरे दिन एक दंगा होता है, जहां पर न बेटी सुरक्षित है न व्यापारी सुरक्षित है और बीमारू राज्य अलग से है, ये संभलेगा कैसे? लेकिन भारत के अतीत को देख करके हमें एक प्रेरणा प्राप्त होती थी कि नहीं, हम कर सकते हैं, हम इसको ठीक करेंगे। और आपने देखा होगा सुरक्षा का बेहतर माहौल मिला। प्रदेश के अंदर हम लोगों ने ईज ऑफ डूइंग बिजनेस की रैंकिंग को अपना सुधारा। उत्तर प्रदेश के अंदर हम लोगों ने प्रदेश के अंदर न केवल खेती किसानी को बल्कि सर्वाधिक रोजगार का सृजन करने वाले वस्त्र उद्योग को भी और एमएसएमई सेक्टर को भी जब पुनर्जीवित करना प्रारंभ किया। और हमारी असली ताकत क्या है? मैं भौचक था कि पहले से उस प्रकार के क्लस्टर हमारे पास मौजूद थे। दुनिया उसमें विकसित काफी आगे बढ़ी, हम आगे नहीं बढ़ पा रहे थे। और उन्हीं बातों को लेकर के हम लोगों ने उस समय मैंने एक कमेटी गठित की थी। उस कमेटी ने मुझे रिपोर्ट दिया था। मैंने पूछा कि भाई देखो, अलग अलग जनपद में हमारे पास अन्य क्या संभावनाएं हैं, तो लोगों ने मुझे फिर इस रिपोर्ट दी थी। उस समय एक इंडिपेंडेंट कमेटी मैंने बनाई थी जिन्होंने मुझे रिपोर्ट दी थी कि हाँ, भदोई में कालीन का क्लस्टर है, उसको हम आगे बढ़ा सकते हैं। ऐसे ही हम मुरादाबाद में ब्रॉस का है। హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన వేలంలో ఎకరం భూమి 177 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైరైజు బిల్డింగులు, విల్లాలకే పరిమితం కాకుండా దిగువ, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని బిల్డర్లు ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్
నరేట్కో ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏటా 10,000 కోట్లను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గడిచిన 2 ఏళ్లలో 20,000 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఇటీవలే 39 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనులకు ఆమోదం తెలిపామన్నారు. సేవరేజీ ప్లాంట్లు తాగునీటి అవసరాల కోసం దాదాపు 11,927 కోట్లను ఖర్చు చేస్తున్నామని, 13,704 కోట్లతో మరికొన్ని తాగునీటి సేవరేజీ ప్లాంట్ల పనులు ప్రతిపాదనలలో ఉన్నాయని వివరించారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రం మారబోతుందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలిపేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. హైడ్రో ఏర్పాటుతో వచ్చిన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. పారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 1,487 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. There is really no comparison between the Hyderabad of today and the Hyderabad when I studied. And also I am sure there will be no comparison between the Hyderabad of today and the Hyderabad where tomorrow the grandchildren will study. The kind of pace it is going fast. This is what we in the Telangana government are determined to preserve and strengthen growth and grace. You know, the present government, under the leadership of our Chief Minister and the entire cabinet, is very much committed for the overall and all-round development of the city, whereby we believe Telangana state is more or less a city state. That's the reason we are focusing more and more on building on the city and allotting more budget for the growth of the city also, not only for the infrastructure, even otherwise also. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. 14న రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించనున్నట్లు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించగా, 13న జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు జూజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైకోర్టు నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 22వ బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వటం దారుణమని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, మిలియన్ మార్చ్ తరహాలో శాంతియుతంగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దాని కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు, పబ్లిక్ మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే, ఎన్నికల నోటిఫికేషన్ వేసిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది. దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏం లేవు. ఈ కేసు 9G వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.
ఇది అలాంటప్పుడు కాదు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు మరియు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ప్రధాన రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహ్మద్ బాబు హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ప్రధాని మోదీ సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం బయలుదేరి వెళతారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. తరువాత శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు సమీపంలో నన్నూరు, రంగమయూరు, గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రసంగిస్తారు. సభానంతరం ప్రధాని మోదీ సాయంత్రం కర్నూలు సమీపాన గల ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళతారు. బనకచర్ల ప్రాజెక్టు టెక్నో ఎకానమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ 20 రోజుల కింద లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు రాజ్యాంగపరంగా వరద జలాల మీద డిపిఆర్ అప్రైజల్ జరగదని, కానీ ఏపీ ప్రభుత్వం ఈ వరద జలాల మీద బనకచర్ల డిపిఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసిందని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశారని, మరి రేవంత్ రెడ్డి వరద జలాల మీద డిపిఆర్ అప్రైజల్ సాధ్యం కాదని నిలదీయాల్సి ఉండగా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదని హరీష్ రావు తప్పుపట్టారు. కర్ణాటక ప్రభుత్వం, ఇది కర్ణాటక రాసిన లేఖ, ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ. ఎంత స్పష్టంగా రాసిండ్రు ఇలాంటి వాళ్ళు. కర్ణాటక ప్రభుత్వం పారా 11 పేజ్ 3 బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ 80 + 100 + 243. 80 ఏమో పోలవరం ప్రాజెక్టు, 80 కంటే ఎక్కువ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో 100 తీసుకుపోతుండ్రు. 100 ఇప్పుడు బనకచెర్ల 243. 80 + 100 + 243 మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటా అని రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ 13లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక కెన్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్లు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? మాకు హక్కున్నది. మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలో మా రేషియో ప్రకారం మేము ఆపుకుంటాము. 112 టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. ఇక మూడోది, వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవలే పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ విజయనగరంలో మీడియా సమావేశంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు. వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టారు
చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో కలెక్టర్, ఎస్పీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అన్నారు. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నాకున్న పరిధిలో నాకుంది అవకాశం విలేజ్ కమిటీకి ఇవ్వడానికి, కానీ నేను వారికి ఇవ్వను. నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను. సంబంధిత స్టేట్లో ఉన్న అత్యున్నత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను. దీంట్లో ఈ కుట్రకోణాన్ని బయటికి తీయాలని కోరుతాను. ఎవరు చేశారు? పరిమితి ఎంతమంది మించిపోయారు? పరిమితి ఎంతమంది? వాట్ బై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశారు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి? దానికి ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? వాట్ బై కన్సర్న్? అధికారులు ఏమయ్యారు? జిల్లా కలెక్టర్ ఏమయ్యారు? జిల్లా ఎస్పీ ఏమయ్యారు? వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు, విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. బట్ రెస్పాన్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? నేను అడుగుతుంది అది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు రావటం బీజేపీ ఆకాంక్ష అని, పార్టీ ఎల్లప్పుడూ బీసీల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎక్కడికి రమ్మన్నా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమిళనాడులో ఈ రిజర్వేషన్లు విజయవంతమయ్యాయని, అక్కడ అధ్యయనం చేయాలని గతంలో తాను చాలా సార్లు సూచించానని గుర్తు చేశారు. దేశంలో జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కలిగినవి షెడ్యూల్డ్ ట్రైబల్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని, వారి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 90% మంది ఉంటే 90% రిజర్వేషన్లు ఉన్నాయని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం, విద్యతో పాటు వివిధ శాఖల్లో ఉన్న చిన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజు చెక్కులు అందజేస్తామని చెప్పినా హామీ నెరవేరలేదని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారని, కానీ మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. అప్పుల గురించి గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైన 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి, ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భం మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు. 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిహెచ్సి డాక్టర్లు ధర్నాలు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి అనుక్షణం దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజారోగ్యం మీద చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి విడదల రజని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ఆర్ ఆంధ్రలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తూ ఉన్నారు.
ఇదే ధోరణిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంథన్ చేసి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము. అలాగే ఆరోగ్య ఆసరా అందించాము. ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి 225 రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక 5000 వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు అది లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి, చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. 9000 చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని 2300 నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము. వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 3000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. డెఫినెట్గా అదే అంటున్నా కదా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినా విద్య కావచ్చు, వైద్యం సంబంధించి కావచ్చు, అప్పులైపోవటం, వాళ్ళ కర్మకు వాళ్ళు మిగిలిపోవడం తప్పితే కొత్తగా జరిగేది ఏముండదు. అదే మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పదే పదే మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వంగా వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో వాళ్ళు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రతను కానీ ఆర్థిక భద్రతను కానీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆరోగ్యం బాగుంటుంది. విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, అందరూ బాగుంటారు. ఇవి వాళ్ళు డినై చేస్తున్నారు కాబట్టే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు దురదృష్టకర రీతిలో తెరపడింది. వెస్టిండీస్ తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీకి చేరువైన జైస్వాల్ అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సహచర ఆటగాడు శుభమన్ గిల్ తో సమన్వయ లోపం కారణంగా విలువైన వికెట్ ను చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మిడ్ ఆఫ్ దిశగా బంతిని ఆడిన జైస్వాల్ పరుగు కోసం ముందుకు వెళ్లాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న గిల్ స్పందించలేదు. అప్పటికే పిచ్ మధ్యలో చేరుకున్న జైస్వాల్ తిరిగి క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఫీల్డర్ చంద్రపాల్ వేగంగా బంతిని అందుకొని వికెట్ల వైపు విసరడంతో జైస్వాల్ తన వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రనౌట్ తో 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జైస్వాల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో డబుల్ సెంచరీ చేసే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు కెప్టెన్ గిల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 105 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 60, నితీష్ 39 ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అట్లీ చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తమ చిత్రం ఒక సాధారణ సినిమా కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సరికొత్త దారిని తామే సృష్టిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన ఒక పికిల్ బాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన అట్లీ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ 22x6 వర్కింగ్ టైటిల్ షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతుంది అని, ఇది అందరూ తీసే రొటీన్ సినిమా కాదు, ఈ జోనర్ కు ప్రత్యేకమైన రూల్స్ ఏమీ లేవు, అందుకే మేము ఒక కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నాం, ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం అని ఆయన వివరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి కృషి ధాన్య యోజన మరియు పల్స్ స్వావలంబన మిషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. చొరవ రైతుల జీవితాలను కొత్త శక్తి ఇస్తుందని వెల్లడి. భారత గడ్డపై నుంచి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్. ఇండియాపై ప్రశంసలు, తమ ధైర్యాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరిక.
యూపీలో జరిగిన 49వ అంతర్జాతీయ కార్పెట్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం యోగి వస్త్ర పరిశ్రమ మరియు ఎంఎస్ఎంఈ రంగాన్ని కూడా పునరుద్ధరించమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం. నరేట్కో ప్రాపర్టీ షోలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి. బగ్గుమన్న బీసీ సంఘాలు 13న హైవేల దిగ్బంధం, 14న తెలంగాణ బార్ హైకోర్టు తీర్పు ఏకపక్షమంటూ బీసీ నేతల తీవ్ర విమర్శ. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్. ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష. బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకానమిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎంకి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లేఖ. 20 రోజుల కింద లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్న బొత్స సత్యనారాయణ. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇప్పటికైనా కాంగ్రెస్ తప్పు తెలుసుకోవాలి, వెంటనే ఎన్నికలు జరిపించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజలను గోల్మాల్ చేయకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచన. తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. మాజీ మంత్రి విడుదల రజనీ డిమాండ్. డబుల్ సెంచరీ మిస్ రనౌట్ వెనుదిరిగిన యశస్వి జైస్వాల్. చేజారిన డబుల్ సెంచరీ సాధించే అవకాశం. అల్లు అర్జున్ సినిమా ఓ ప్రయోగం. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తామంటున్న దర్శకుడు అట్లీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.